కళ్యాణ్ అయితే తను రాసిన కవితని అలా నులిమేసి పడేస్తూ ఉంటాడు. రాజైతే అది దూరం నుంచి చూసి ఏంటిది అని చెప్పేసైతే వచ్చి తీస్తూ ఉంటాడు. అలా తీసి ఆ కవితనైతే తీసి చదువుతూ ఉంటాడు. ఏంటి నువ్వు అప్పుపై ఇంత ప్రేమను పెంచుకొని బయటికి చూపించలేకపోతున్నావా? నువ్వు నీ మనసులో ప్రేమని అలాగే నేను ఇచ్చేయలేను. నీ ప్రేమని ఎలాగైనా గెలిపిస్తాను. అదే అందరి ముందు బయటపెట్టి నీ ప్రేమని గెలిపించే తీరుతాను అనైతే రాజైతే అంటూ ఉంటాడు. అది ఎంత దూరానికైనా నేను వెళ్తాను. నీకు నచ్చింది చేస్తాను అని చెప్పేసైతే రాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కనకం అయితే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏమ్మా అనంటే అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది. రేపే పెళ్లి చూపులు అనైతే అంటూ ఉంటుంది. అవునా అమ్మ మంచి సంబంధమేనా అంటే చాలా మంచి సంబంధమే. రేపే పెళ్లి చూపులు. నువ్వు అల్లుడు ఇద్దరు రండి అనైతే చెప్తూ ఉంటుంది. సరే అమ్మ ఈ మంచి శుభవార్త చెప్పావు అనైతే అంటూ ఉంటుంది కావ్య. ఏంటో అని రాజు కావ్యని అడుగుతూ ఉంటాడు. అప్పుకి మంచి సంబంధం వచ్చిందంటండి అనైతే అంటూ ఉంటుంది. ఏంటి రేపే పెళ్లి చూపులంట అని కూడా అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు.